నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రామాదేవి గారు రచించిన పందిరి పట్ట మంచం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ స్వాతి వీక్లీ కథల పోటీలో బహుమతి పొందిన కథ. 5/8/2022లో స్వాతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అప్పలాచారి చాలా దీక్షగా నగిషీలు చెక్కుతున్నాడు. నెల రోజులుగా పట్టుదలగా పనిచేస్తున్నాడు. వారం 10 రోజుల్లో మంచం పూర్తవుతుంది. ఇంట్లో వాళ్ళు అతని పనిని ఓ కంట గమనిస్తూ నిట్టూరుస్తున్నారు. ఈ రోజుల్లో అతను చేస్తున్న పాతకాలం నాటి మోడల్ పందిరి మంచం ఎవరు కొంటారు? అసలు ఎవరైనా ఆర్డర్ ఇచ్చారా? ఎవరి దగ్గరైనా బయానా తీసుకున్నాడా అన్నది చెప్పటం లేదు. ఆయనకు షుగర్ వ్యాధి ఉంది. ఏ పనిముట్లో మేకో కాలుకో చేతికో గుచ్చుకుంటే ఎంత ప్రమాదం? నువ్వన్నా చెప్పొచ్చుగా, కొడుకు వెంకటాచారి తల్లి దగ్గర అన్నాడు. మాణిక్యాంబ నిస్సహాయంగా చూసింది. భర్త తీరు ఆవిడికి అర్థం కావటం లేదు. వేలికున్న ఉంగరం అమ్మి మరీ టేకు చెక్క కొన్నాడని తెలిసి ఆశ్చర్యపోయింది. ఎన్ని కష్టాలొచ్చినా అవసరాలు వేధించినా ఉంగరం తీయలేదు. అది తమ పెళ్లిలో పెట్టిన ఏకైక ఆభరణం. ఓ జ్ఞాపకంగా దాచుకున్నాడు. అలాంటి జ్ఞాపకాన్ని ఎవరి కోసం అమ్మి ఈ మంచం చేస్తున్నాడో తెలియక బాధపడుతోంది. మాణిక్యం, చిన్నపాడితే ఇలా ఇవ్వు, ఉలిపిడి గట్టిగా కొట్టు, కటింగ్ మిషన్ ప్లగ్ పట్టు, రంపం కాస్త పట్టుకో లాంటి పనులు మాటి మాటికి పిలిచి చెప్పడంతో భర్త దగ్గరే నీడలా ఉండాల్సి వస్తోంది. భర్త ఎంత పనిమంతుడో ఆవిడకు తెలుసు. 5 ఏళ్ల క్రితం వరకు పనిచేస్తూనే ఉన్నాడు. కొడుక్కి పని నేర్పి రాణించేలా చేశాడు. వృత్తిని దైవంగా భావించాలనేవాడు. మనసు పెట్టి పని చేయాలి అనేవాడు. పనిలో నిజాయితీ ఉండాలి అనేవాడు. ఇవన్నీ తండ్రి అతనికి నేర్పించాడు. అవే కొడుక్కి నేర్పాడు. ఎవరు ఇల్లు మొదలుపెట్టినా సింహద్వారం అతనే చెయ్యాలనేవారు. అందమైన నగిషి డిజైన్ చెక్కడంలో అప్పలాచారిని మించిన పనోడు లేరనేవారు. అతనికి పని అప్పగిస్తే మనం బాధపడాల్సిన పని లేదు అనేవారు జనం. అప్పలాచారి తాత తండ్రి ఇదే వృత్తిలో ఉన్నారు. ఇదే అప్పలాచారి నేర్చుకున్నాడు. అప్పలాచారికి పెద్దగా ఆస్తులేమీ లేవు. ఉండటానికి తాతల కాలం నాటి పెంకుటిల్లుంది. తన వృత్తికి సంబంధించిన పనిముట్లే తన ఆస్తిపాస్తులంటాడు. అతని తండ్రి బాధ్యతలు తీరకుండానే చనిపోవడంతో కుటుంబ భారాన్ని అప్పలాచారి భుజాలకెత్తుకున్నాడు. పెద్ద కుటుంబం. రాత్రనక పగలనక కష్టపడేవాడు. 4 చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసి పంపాడు. అప్పటికతనికి 40 ఏళ్ళు వచ్చి నెత్తి మీద వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఇంకా అతని వెనక 2 తమ్ముళ్ళు చేతి కింద పనిచేస్తూ ఉన్నారు. అప్పలాచారికి పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. తల్లి జానకమ్మ కొడుకు జీవితం తలుచుకునే బాధపడేది. ఆ సమయంలో మేనమమ్మ ఓ సంబంధం తెచ్చాడు. అమ్మాయికి చిన్నప్పుడు పోలియో వచ్చి ఓ కాలు చచ్చుబడిందని, వంట వరపు చేయగలదని చెప్పాడు. తల్లి వద్దని వారించినా అప్పలాచారి ఆ అమ్మాయిని చేసుకుంటానన్నాడు. కాలు సరిగ్గా లేని భార్య కంటే వెనక ఉన్న తమ్ముళ్ల జీవితాలు ముఖ్యమనుకున్నాడు. అలా మాణిక్యాంబ అతని సహచరి అయ్యింది. 4 ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసిన భర్త ఆమె కళ్లకు హీరోగా కనిపించాడు. భర్తతో పాటు అన్ని బాధ్యతలు పంచుకుంది. కాలంతో వచ్చిన మార్పులు. 3 అన్నదమ్ములు వేర్లు పడ్డారు. అప్పలాచారికి కొడుకు వెంకటాచారి తర్వాత సంతానం లేదు. తండ్రి చేతి కింద చిన్న చిన్న పనులు చేస్తూ వృత్తిలో మెళకువలు నేర్చుకున్నాడు. చేతి పనులకు విలువ తగ్గి మిషన్ నాజుకుతనానికి అలవాటు పడిపోయారు జనాలు. మాట్లాడితే రెడీమేడ్ అంటున్నారు. మంచాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్, సోఫాలు చేస్తూ వాటిని అమ్మటానికి కొడుకు ఎన్ని తిప్పలు పడుతున్నాడో కళ్ళతో చూస్తూ బాధపడుతున్నాడు. ముక్కాలి పీట చెయ్యమని, పీటలు చెయ్యమని, పిల్లాడి కోసం 3 చక్రాల బండి చెయ్యమని, నిచ్చెన దిగేయమని, ఊడిపోయిన కొడవళ్లకి తోళికలకు పిడులు వేయమని, వ్యవసాయం రోజుల్లో నాగళ్లు తయారు చేయమని, బారసాలకు ఉయ్యాలని రోజుల తరబడి తిరిగేవారు జనాలు. అవి చేసే తీరుకుండేది కాదు. ఇప్పుడు అవి చేద్దామన్నా ఎవ్వరూ అడగటం లేదు. అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి అంటున్నారు. తమ చేతి కింద పనిచేయటానికి నేర్చుకునే కుర్రాళ్ళు లేరు. అప్పుడు కుటుంబం పెద్దదైనా కడుపు నిండా తినేవారు. ఇప్పుడు పిల్లలకి తమకి పెట్టి కొడుకు కోడలు అప్పుడప్పుడు పస్తులుండటం తెలుస్తూనే ఉంది. ఎందుకో తెలీదు, పని మానేసినోడు ఈ పందిరి మంచం చేయాలని పని మొదలుపెట్టాడు. వయస్సు సహకరించటం లేదు. అయినా పని చేస్తూనే ఉన్నాడు. కళ్ళు అలసిపోతున్నాయి. చేతి వేళ్లకు తిమ్మిర్లు వస్తున్నాయి. అయినా దీక్షగా నగిషీలు చెక్కుతూనే ఉన్నాడు. పైన పందిరి చివరి అంచులు
చెక్కతో గంటల డిజైన్ అందంగా అమిరాయి. దీక్షగా పనిచేసుకుంటున్న అప్పలాచారి కొడుకు మాటలు వినిపించి బయటకు వచ్చి చూశాడు. తమ దగ్గర కొని మారుబేరానికి అమ్ముకునే ప్రభాకరంతో మాట్లాడుతున్నాడు. చూడు చారి, నువ్వెంత చెప్పినా ఇప్పుడు రేటుని నేనిస్తాను. మీరు చేసేవి అమ్మటానికి నేనెన్ని బాధలు పడాల్సి వస్తుందో నీకేం తెలుసు? సిటీలో జనం నాజుకు ఫర్నిచర్ కొనుక్కోవటానికి అలవాటు పడ్డారు. ఎక్కడికి పట్టుకెళ్లాలన్నా ఫారెస్ట్ వాళ్ళ గొడవ ఉండదు. మీరు చేసేవాళ్ళ కాదు కదా. ఎన్ని చెక్ పోస్టుల దగ్గర ఆపుతారు. దానికి పర్మిషన్ బిల్లులు ఉండాలి అంటున్నాడు ప్రభాకరం. రేటు మాట్లాడాక తగ్గిస్తానంటే ఎలాగండి? కావాలంటే కర్ర కొన్నట్టు బిల్లుంది నా దగ్గర. నాణ్యమైన చెక్క కోసం ఎన్ని పాటలు పడతామో మీకు మాత్రం తెలీదా? కష్టం చెప్పుకుంటున్నాడు వెంకటాచారి. నువ్వెన్ని చెప్పినా నేనేం చేయలేనయ్యా, జేబులో పెట్టలేను కదా అంటూ అతను కారు వరకు వెళ్ళిపోతూ ఉంటే కంగారుగా వెంటపడ్డాడు వెంకటాచారి. ప్రాధేయపడుతున్నాడు. అతనిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వటానికి చేతిలో రూపాయి లేదు. చెక్క కోసం ఖర్చు చేశాడు. ఒకప్పటి రోజులు గుర్తొచ్చి కళ్ళల్లో చెమ్మ చేరింది అప్పలాచారికి. బేరం తెగిందో లేదో గాని వెంకటాచారి నీరసంగా వచ్చి బల్ల మీద చతికిలబడ్డాడు. అతని భార్య ఏమైంది అని అడిగింది. 20,000 మాట్లాడి ఇప్పుడు 15,000 ఇస్తానంటున్నాడు. మారు బేరంల లాభాలు చూసుకుంటారు కానీ మన కష్టంతో వాళ్ళకేం పని? నీ వస్తువు నీ దగ్గరే ఉంచుకో అంటున్నాడు. వెంకటాచారి మాటల్లో బాధ సుడులు తిరుగుతోంది. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? శారద మనసు విలవెల్లాడింది. పిల్ల ఈడేరింది. దాన్ని ఓ అయ్య చేతిలో పెట్టాలిరా దిగులుగా అంది మాణిక్యాంబ. వెంకటాచారి కూడా దిగులుగా నవ్వాడు. తమ మాటలు వింటూ కూడా తన పని తను చేసుకుంటున్న తండ్రి వైపు ఓసారి చూసి లోపలికి వెళ్ళాడు. కొడుకు బాధ అర్థమవుతోంది అప్పలాచారికి. కానీ తను నిస్సహాయుడు. తన వృత్తి తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది. బాధ్యతల్ని బరువు అనుకోలేదు. చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశాడు. తమ్ముళ్లకు తల ఇంత ఇచ్చి ఓ దారి చూపించాడు. తల్లిని ప్రశాంతంగా వెళ్లే వరకు పూజించుకున్నాడు. ఉన్న పని కడుపు నింపదు, మరొక పని చేత కాదు. 20 రోజులుగా మరో వ్యక్తికి కూలి ఇచ్చి కష్టపడి తయారు చేసిన సోఫా సెట్ చాలా అందంగా ఉంది. తర్వాత రోజు ప్రభాకరం టెంపో తీసుకొచ్చి సోఫా సెట్ ఎక్కించాడు. అతను అప్పలాచారి చేస్తున్న పందిరి పట్టె మంచాన్ని ఆశ్చర్యంగా చూస్తూ సెల్లో ఫోటోలు తీసుకున్నాడు. వారం రోజుల్లో పని పూర్తి చేశాడు అప్పలాచారి. రాంధ్రాలు ఉన్న చోట మక్కు పెట్టి బరక కాగితంతో సాపు చేసి వార్నిష్తో పాలిష్ చేయడంతో పూర్తి కాలేదు. ఇంకా తెరలు, అద్దాలు, పరుపు కావాలి. దేవుడి గూట్లో చిల్లర తీసి వాడాడు. తాత చేయించిన వెండి మొలతాడు కూడా అమ్మేశాడు. ఎన్ని ఇబ్బందులు బాధించినా వదులుకోలేని 2 జ్ఞాపకాలు చేజారిపోయినా మంచం ఇంకా అసంపూర్ణంగానే మిగిలింది. ఎవరు చూసినా అప్పలాచారి పనితనాన్ని చూసి ఆహా అని 2 అక్షరాల్లో సరిపెట్టొచ్చు. కానీ అతని ఒంట్లో నెత్తురు చెమటగా మారి జారుతూ ఉంటే భూమాత ఎంత కష్టంగా పీల్చుకుందో మాణిక్యాంబకు మాత్రమే తెలుసు. ప్రతి రాత్రి భర్త చేతులకు కాళ్లకు నూనె రాస్తూ ఎన్ని కన్నీళ్లను మింగేసిందో అప్పలాచారికే తెలుసు. తప్పక కొడుకుని అడిగాడు. వెంకటాచారి 2,000 చేతిలో పెట్టాడు. ఇంతే మిగిలింది నాన్న అన్నాడు నిస్సహాయంగా. అద్దాలు తేవాలనుకున్నాడు. తాతయ్య, ఇది మా కోసమా అంటూ పిల్లలు అడిగారు. ఇది మీకోసం కాదమ్మా అన్నాడు అప్పలాచారి. వాళ్ళ ముఖాలు చిన్నబుచ్చుకున్నారు. ఏంటయ్యా పిల్లల్ని అలా బాధ పెట్టావు అడిగింది మాణిక్యాంబ. ఇది వాళ్ళ కోసం కాదు మాణిక్యం అన్నాడు. ఎవరి కోసమో చెప్పొచ్చు కదా. చెప్తాను, కాస్త ఓపిక పట్టు పని చేసుకుంటూనే అన్నాడు. చారీ చారీ ప్రభాకరం ఎందుకు వచ్చాడు అనుకుంటూ బయటకొచ్చాడు వెంకటాచారి. అదే మీ నాన్న చేస్తున్న పందిరి పట్టె మంచం బేరం తగిలిందయ్యా, ఎంత చెప్తున్నావు? వెంకటాచారి తన చెవుల్ని తనే నమ్మలేక వెర్రివాడిలా చూశాడు. ఏంటి చారి, మాట్లాడవేంటి? ప్రభాకరం అడిగాడు. రండి లోపలికి అంటూ తండ్రి పనిచేస్తున్న చోటికి దారితీశాడు. రంగుల అద్దాలు బిగుస్తున్న అప్పలాచారి ఓసారి వాళ్ళ వైపు చూసి చూపు మరల్చుకున్నాడు. నాన్న, ఈయన నీతో మాట్లాడటానికి వచ్చారు అన్నాడు వెంకటాచారి. యువతలకొచ్చాడు అప్పలాచారి. ఈ మంచం కావాలని అడిగారయ్యా, ఎంత చెప్పమంటారు అన్నాడు ప్రభాకరం. ఈ మంచం అమ్మేది కాదండి అన్నాడు అప్పలాచారి. నాన్న, దీన్ని మనమేం చేసుకుంటాము కంగారుగా అన్నాడు వెంకటాచారి. దీన్ని మీ అమ్మ కోసం చేశాన్రా. పెళ్ళైన కొత్తలో కోరిన చిన్న కోరిక.
చేతిలో పని అయినా ఒంటి కాలితో ఎలా ఎక్కగలదు అనుకున్నాను, కానీ నేనున్నాను కదా అని అనుకోలేకపోయాను. చేతుల్లో సత్తువ ఉన్నప్పుడు దాని కోరిక తీర్చలేకపోయాను. 40 ఏళ్ల తర్వాత మీ అమ్మను చూసినప్పుడు అదే గుర్తొస్తోంది. అందుకే చేశాను. ఇది మీ అమ్మ కోసం. బేలగా అంటున్న తండ్రి మాట కాదనలేకపోయాడు వెంకటాచారి. మీ చేతిలో పనేగా, మంచి బేరం వచ్చింది. మీ పనితనం చూస్తే 70,000 ఇచ్చి తీసుకువెళ్లాలని వచ్చాను. అమ్మ తలిస్తే చెప్పండి బాబాయ్ అంటూ డబ్బు ఆశ చూపి వెళ్ళిపోయాడు ప్రభాకరం. అంతా వింటున్న మాణిక్యాంబ కళ్ళు నీటి చెలవలే అయ్యాయి. భర్తకి తన పైన ఉన్న ప్రేమకు కాదు, ఈ వయసులో అతని శక్తినంతా తను కోరిన కోరిక తీర్చడం కోసం చెమటగా చిందించటం తట్టుకోలేకపోయింది. ఏడ్చేసింది. ఆకాశం అంత ఎత్తున కనపడ్డాడు అప్పలాచారి. వంగి కాసిని కన్నీళ్లతో కడిగి కళ్ళకద్దుకుంది. అప్పలాచారి భార్యను ఎదకి హత్తుకున్నాడు. నా కోసం ఇంత కష్టపడ్డావు. 4 ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసి పంపావు. తమ్ముళ్లకు దారి చూపించావు. ఈ ఆడబిడ్డకు కూడా పెళ్లి చేసి మన బిడ్డకు ఓ దారి చూపించవయ్యా అంది మాణిక్యాంబ. అప్పలాచారి భార్య కళ్ళలోకి చూశాడు. అవి నిండు కుండలో నీళ్లలా ఉన్నాయి. అంతే, తన నుదుటిన ఆ బ్రహ్మయ్య అంతే రాసిపెట్టాడు. 4 రోజుల తర్వాత ప్రభాకరం టెంపోతో వచ్చాడు. అప్పలాచారి చేతిలో 70,000 పెట్టి పందిరి పట్టు మంచం తీసుకువెళ్తూ చెప్పాడు. ఇంకోటి మొదలెట్టు బాబాయ్, ఆర్డర్ చేతిలో రెడీగా ఉంది అన్నాడు. అప్పలాచారి కొడుకు చేతిలో డబ్బు పెట్టి నవ్వాడు. మాణిక్యాంబ మనవరాలి పెళ్లిని ఊహించుకుంటూ సంబరపడుతోంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.